ఏపీలోని తిరుపతికి చెందిన కానిస్టేబుల్ 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నాడు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి 2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తీసుకొస్తూ ఉండగా ఈ ముఠా సభ్యులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎపిడ్రిన్, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన గుణశేఖర్ ఏపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్. తిరుపతికే చెందిన నిరుద్యోగి సురేంద్ర బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబురెడ్డి, అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్, షేక్ మస్తాన్వలి, యేసుబాబు గుణశేఖర్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా 840 గ్రాముల కొకైన్, ఎపిడ్రిన్ తెప్పించారు. కూకట్పల్లి పరిధి ఆల్విన్ కాలనీలో కానిస్టేబుల్ మినహా మిగిలిన 5గురిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కానిస్టేబుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ దందాలో అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.